చూస్తే పంజాబ్ లో పేపర్ లీక్ వివాదం కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంపై చండీగఢ్ లో ఏపీవీపీ కార్యకర్తలు చేపట్టిన భారీ నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పంజాబ్ అసెంబ్లీ మంత్రుల నివాసాల ముట్టడికి ఏపీవీపీ కార్యకర్తలు యత్నించడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు సెక్యూరిటీ బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పలువురు ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో ఇటీవల ఫార్మసీ ఆఫీసర్ నియామక పరీక్షలో పేపర్ లీక్ జరిగిందనే ఆరోపణలు వెలుగు చూశాయి. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని ఏబీవీపీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఇది ముందస్తు పేపర్ లీక్ కాదని టెక్నాలజీ సాయంతో జరిగిన మాస్ కాపీయింగ్ ఆప్ ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు ఈ అంశంపై అసెంబ్లీలోనూ అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. पंजाब के युवाओं पे आज वाटर कैनन चलाया, लाठीचार्ज करवाया। अमित शाह बीजेपी के नक्शे कदम में चल रही है आम आदमी पार्टी की सरकार। देश के पंजाब के युवाओं को दबाने की बात कर रही है। पंजाब का युवा चाहता है पेपर लीक से मुक्ति, लेकिन जो युवा पेपर लीक से पंजाब में मुक्ति चाहता है उसके ऊपर आज लाठीचार्ज किया, उसके ऊपर वाटर कैनन चलाया। नरेंद्र मोदी अमित शाह का छोटा भाई है। आम आदमी पार्टी वाले अमित शाह का छोटा भाई है केजरीवाल। सेम काम करते हैं, एक ही सिक्कों के दो पहलू हैं। आज केजरीवाल ने, भगवंत मान ने भी वही किया जो जंतर मंतर में 20 तारीख को अमित शाह ने और नरेंद्र मोदी ने करवाया। वहां पे 20 तारीख को जो लाठीचार्ज हुआ, वाटर कैनन चले, वायलेंस हुआ छात्रों के बीच, युवाओं के बीच, आज वैसे ही पंजाब चंडीगढ़ में भगवंत मान ने भी लाठीचार्ज करवाया पंजाब के युवाओं के ऊपर। इसको देश का युवा नहीं सहन करेगा। ఇక పంజాబ్ లో పేపర్ లీక్ వివాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాము, గుడ్ ఆఫ్టర్నూన్. పంజాబ్ లో కూడా తీవ్ర వివాదం రేపుతోంది పేపర్ లీక్ అంశము. భారీ నిరసనలు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఏబీవీపీ ఆధ్వర్యంలో. అలాగే కాంగ్రెస్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే కూడా ప్రకటించడం జరిగింది మద్దతు ఇస్తున్నట్లుగా కూడా. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? పంజాబ్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఫార్మసీ ఆఫీసర్ నియామక పరీక్ష వివాదంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా విద్యార్థి సంఘాల మధ్య కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యవహారంపై నిరసనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నవి. అయితే ఈ రోజు చండీగఢ్ లో అఖిల భారతీయ విద్యా పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పంజాబ్ అసెంబ్లీతో పాటు మంత్రుల నివాసాలను కూడా ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే కార్యకర్తలు బారికేడ్లు దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నవి. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు, ప్రయత్నం చేశారు. అయితే అయినప్పుడు కూడా నిరసనకారులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. దీంతో పోలీసులు పలువురు ఏబీపీ నాయకులు కార్యకర్తలు కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పంజాబ్ లో ఇటీవల నిర్మించిన ఫార్మసీ ఆఫీసర్ నియామక పరీక్షల అక్రమాలు జరిగాయని, ప్రశ్న పత్రం బయటికి వెళ్లిందని ప్రతిపక్షాలు ఏబీపీ కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఖండిస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు జరిగే పేపర్ లీకేజ్ అవకాశం లేదని, అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జరిగిన మాస్ కాపీయింగ్ ఘటనకు మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. పంజాబ్ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య కూడా ఈ అంశం తీవ్ర వాగ్వాదాన్ని కూడా చోటు చేసుకుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ నియామక వ్యవస్థను కాపాడు విఫలమైందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వాస్తవాలు వెలుగులోకి రాకముందు రాజకీయ ఆరోపణలు చేయడం కూడా సరికాదని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాత్రం
ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఈ విద్యార్థి సంఘాలు మాత్రం ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చండీగఢ్ పరిస్థితి పోలీస్ నియంత్రణ ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో భద్రతను కూడా మరింత కట్టుదట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జంతర్ మంతర్ వద్ద ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు ఏ విధంగా సక్సెస్ అయ్యావో ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా అదే విధంగా సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చండీగఢ్ కావచ్చు, ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసుకుంటే జార్ఖండ్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జార్ఖండ్ లో కూడా పేపర్ లీకేజ్ అంశము అక్కడ ఉన్న అవకతవకలపై కూడా కాంగ్రెస్ జనతా పార్టీ మద్దతు ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ జనతా పార్టీ విద్యార్థులకు ఏ విధంగా మద్దతు తెలుపుతుందని కూడా ఆసక్తికరంగా మారుతుంది. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.